శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయం. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికను. శ్రీకృష్ణ భగవానుడు: ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నే సమగ్రముగా చేరగలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికను. అది సంపూర్ణముగా వినుము అనెను. శ్రీకృష్ణ భగవానుడు సర్వైశ్వర్య సంపన్నుడు. అట్టి ఐశ్వర్యములను అతడు ఎట్లు వ్యక్తము చేయునో ఇందులో వర్ణింపబడినది. అదే విధముగా శ్రీకృష్ణుని శరణు వేడునట్టి 4 రకములైన అదృష్టవంతులను గూర్చి మరియు శ్రీకృష్ణునికి ఎన్నడను శరణు వేడినట్టి 4 రకములైన దురదృష్టవంతులను గూర్చియు ఈ అధ్యాయమున వివరింపబడినది. భగవద్గీత యందలి మొదటి 6 అధ్యాయములలో జీవుడు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మానుభూతికి స్థితికి ఉద్ధరించుకోగలుగు అభౌతికమైన ఆత్మస్వరూపిగా వర్ణింపబడినది. శ్రీకృష్ణుని యందు స్థిరముగా మనస్సును కేంద్రీకరించుటయే యోగములన్నింటి యందును అత్యున్నత యోగమనియు షష్ఠాధ్యాయము చివరన స్పష్టముగా తెలుపబడినది. అనగా శ్రీకృష్ణునిపై మనస్సును కేంద్రీకరించుట ద్వారానే మానవుడు పరతత్వమును సంపూర్ణముగా గ్రహింపగలుగును, కానీ ఇతర విధానముల ద్వారా కాదు. నిరాకార బ్రహ్మజ్యోతి లేక అంతర్యామి అయిన పరమాత్మ అనుభూతి ఎనునవి అసంపూర్ణమగుటచే అది పరతత్వము సంపూర్ణ జ్ఞానము ఎన్నటికి కాజాలదు. వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రమైన జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడే కృష్ణ చైతన్యవంతునికి సర్వము విదితమగును. మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యమునందు ఎట్టి సందేహము లేకుండా శ్రీకృష్ణుడే చరమ జ్ఞానమని తెలుసుకొనును. వివిధములైన యోగ పద్ధతులు అట్టి కృష్ణ చైతన్య మార్గమునకు సోపానముల వంటివి మాత్రమే. కనుకనే కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా నెలకొనినవాడు ఆ ప్రయత్నముగానే బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా పొందగలరు. కృష్ణ చైతన్య యోగమును అభ్యసించుట ద్వారా మానవుడు సర్వమును అనగా పరతత్వమును, జీవులను, భౌతిక ప్రకృతి, వాని విభిన్న తత్వములు, వ్యక్తీకరణములను గూర్చి పూర్తిగా ఎరుగగలుగును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించెదను. దీనిని తెలుసుకొనిన పిమ్మట నీవు తెలుసుకొనవలసిన దేదీయును మిగిలియుండదు. సంపూర్ణ జ్ఞానమునందు భౌతిక జగత్తు, దాని వెనుకల గల తత్వము మరియు ఆ రెండింటికి మూల కారణములు జ్ఞానము ఇమిడియున్నది. ఇదియే దివ్య జ్ఞానము. అర్జునుడు తనకు పరమభక్తుడు మరియు ఆప్తమిత్రుడైనందున భగవానుడు అతనికి పైన పేర్కొనబడిన జ్ఞాన విధానమును వివరింపదలచెను. భగవానుని నుండియే ప్రత్యక్షముగా వచ్చుచున్న గురు శిష్య పరంపర మార్గమున గల భక్తునికి మాత్రమే సంపూర్ణ జ్ఞానం ప్రాప్తించునని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తిరిగి నిర్ధారించుచున్నాడు. కనుకనే ప్రతి ఒక్కరును ఎవ్వరు సర్వకారణములకు కారణుడో మరియు సమస్త యోగాభ్యాసములకు ఏకైక ధ్యాన
అధ్యాయము అతడే సమస్త జ్ఞానమునకు మూలమని తెలుసుకొనగలుగు బుద్ధి కుశలుడై ఉండవలెను. ఆ విధముగా సర్వకారణమును విదితమైనప్పుడు తెలుసుకొనదగినంతయు తెలిబడి తెలియవలసినదేదియును ఇక మిగిలియుండదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: వేలాది మనుష్యులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి ఎనబడును అని శ్రీకృష్ణుడు తెలిపెను. అర్జునుడు: ఓ మహాబాహువైన అర్జున, శ్రీకృష్ణుడు ఇలా తెలిపెను: ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా నెరుగుము. ఓ ధనంజయ, నాకంటెను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది అని అర్జునునకు శ్రీకృష్ణుడు తెలిపెను. కౌంతేయ, నీటియందు రుచిని, సూర్యచంద్రులయందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరునియందు సామర్థ్యమును నేనే అయ్యున్నాను. నేను భూమి యొక్క అద్యమైన సుగంధమును, అగ్నియందు ఉష్ణమును, జీవులయందలి ప్రాణమును, తపస్సులయందలి తపస్సును అయ్యున్నాను. ఓ పృథకుమారా, నేనే సర్వప్రాణులకు సనాతన బీజముననియు, బుద్ధిమంతుల యందలి బుద్ధిననియు, శక్తిమంతుల యందలి శక్తిననియు తెలుసుకొనుము. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానటువంటి కామ సంభోగమును నేనే అయ్యున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సత్వగుణముతో కూడినట్టి గాని, రజోగుణముతో కూడినట్టి గాని, లేదా తమోగుణముతో కూడినట్టి గాని భావములన్నీయును నా శక్తి నుండే ఉద్భవించినవని నీ వెరుగుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడను. ప్రకృతి త్రిగుణముల నా యందున్నను, నేను వాటికి లోబడి యుండును అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించను. సమస్త విశ్వము సత్వరజస్తమస్సులను త్రిగుణములచే మోహింప చేయబడినదై ఈ గుణములకు అతీతుడను మరియు అవ్యయుడను అగు నన్ను ఎరుగజాలకున్నది.
భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీమాయ నిశ్చయముగా నాట నిశ్చయముగా దాటసఖ్యము కానిది. కాని నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానము గలవారును, దానవ ప్రకృతి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఇండువారును నన్ను శరణు పొందజాలరు. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్థుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, పరతత్వజ్ఞానము నన్వేషించువాడు అనేడి 4 రకములు పుణ్యాత్ములు నాకు భక్తి యుక్త సేవ చేయనారంభింతురు. వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తి సేవయందు నెలకొని యుండెడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయనా నేనతనికి మిక్కిలి ప్రియుడను, అతడును నాకు మిక్కిలి ప్రియుడు. శ్రీకృష్ణుడు అర్జునునకు ఇలా ఉపదేశించెను: ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైన వానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవయందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమ మరియు పరమగమ్యమైన నన్ను తప్పక పొందగలడు. జ్ఞానమునందు పరిపూర్ణత్వము నొందని భక్తులు భగవానునికి ప్రియము కాజాలరని ఎన్నడూ భావింపరాదు. ఎవరైనను భగవానుని కొరకు ఏ ప్రయోజనముతో సమీపించినను వారు మహాత్ములగుటచే వారందరూ దాత్తులేనని భగవానుడు చెప్పుచున్నాడు. భక్తియుక్త సేవకు ప్రతిఫలముగా కొంత లాభము కలగవలెనని వాంఛించు భక్తులను కూడా భగవానుడు అంగీకరించును. వారి భక్తి యందు ప్రేమభావ వినిమయము ఉండుటయే అందులకు కారణము. ప్రేమ కారణముగానే వారు భగవానుని నుండి కొంత భౌతిక లాభమును ఆశించుదురు. అది ప్రాప్తించిన పిమ్మట వారు మిక్కిలి సంతృప్తి చెంది మరింత అధికముగా భక్తియుక్త సేవయందు పురోగతిని సాధించుదురు. కానీ పరిపూర్ణ జ్ఞానవంతుడైన భక్తుడు కేవలం భక్తి మరియు ప్రేమలతో భగవానుని సేవించుటయే తన ఏకైక ప్రయోజనమని భావించుట చేత ఆ భగవానునికి మిక్కిలి ప్రియమైన వాడుగా భావింపబడును. అట్టి భక్తుడు భగవానునితో సంబంధం లేకుండా అతనిని సేవించకుండా క్షణకాలమైనను జీవింపలేడు. అదే విధముగా భగవానుడు కూడా అట్టి భక్తుని ఎడ గొప్ప ప్రీతిని కలిగి ఉండి అతనిని వీడి దూరముగా నుండజాలడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వకారణములకు కారుణినిగను మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదుడు. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించను. సమస్త భౌతిక కల్మషముల నుండి ముక్తులైన వారు దేవాది దేవుని శరణ పొంది
అతని భక్తియుక్త సేవయందు నెలకొందురు. భౌతిక కాలుష్యము పూర్తిగా ప్రక్షాళితము కానంత వరకు వారు అభక్తులుగానే పరిగణింపబడుదురు. కానీ భౌతిక వాంఛలను కలిగియున్నను దేవాది దేవుని శరణ పొందిన వారు బ్రహ్మ ప్రకృతిచే అంతగా ఆకర్షింపబడరు. ఎందుకనగా వారు సరైన గమ్యమును చేరియున్నందున వెంటనే కామము నుండి విముక్తులగుదురు. ఆధ్యాత్మిక జ్ఞానము కోల్పోయిన మందబుద్ధులు తమ భౌతిక వాంఛల తక్షణ ప్రాప్తి కొరకై ఇతర దేవతలను ఆశ్రయింతురు. సాధారణంగా అట్టివారు దేవాది దేవుని సమీపింపరు. రజస్తమో గుణములందున్న వారు వివిధ దేవతలను ఆరాధింతురు. ఆయా పూజా విధానములను అనుసరించుచు వారు తృప్తి నొందుదురు. అట్టి దేవతారాధకులు అల్పమైన కోరికలచే ప్రేరితులై పరమగమ్యమును ఎట్లు పొందవలెనో ఎరుగకుందురు. కానీ భగవద్భక్తులు మాత్రం ఆ విధముగా తప్పుత్రోవ పట్టరు. వైదిక సాహిత్యమునందు వివిధ ప్రయోజనములకై వివిధ దేవతలను పూజింపవలెనని ప్రతిపాదింపబడి ఉన్నందున దేవాది దేవుని భక్తులు కానివారు కొన్ని ప్రయోజనములను ఆశించి భగవానుని కాకుండా వివిధ దేవతలను పూజించుటయే మేలని భావింతురు. కానీ శుద్ధ భక్తుడు దేవాది దేవుడైన కృష్ణ భగవానుడే సర్వులకు ప్రభువని ఎరిగియుండును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: నేను అందరి హృదయములందు పరమాత్మ రూపమున నిలిచియుందును. ఎవరినైనను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును. భగవానుడు సర్వజీవులకు స్వతంత్ర్యము నొసగుయున్నాడు కనుక ఎవరినైనను భౌతిక సుఖానుభవమును వాంఛించి దానిని దేవతల నుండి గోరినచో అందరి హృదయములందు పరమాత్మ రూపమున నెలకొనినట్టి దేవాది దేవుడు వారి భావములను అవగాహనం చేసుకొని వారు కోరినట్లు చేసుకొనుటకు అవకాశమును కల్పించును. జీవులందరికీ పరమపితగా అతడు వారి స్వతంత్ర్యములో జోక్యము చేసుకొనక వారు తమ భౌతిక వాంఛలనన్నింటినీ తీర్చుకొనుటకు అనువుగా అన్ని సౌకర్యములను సమకూర్చును. సర్వశక్తిమంతుడైన భగవానుడు జీవులకు భౌతిక జగత్తునందు సుఖములను అనుభవించుటకు తగిన సౌకర్యముల నొసగి మాయాశక్తి వలలో చిక్కుకొనున్నట్లు ఎందుకు చేయుచున్నాడని కొందరు ప్రశ్నించవచ్చును. దేవాది దేవుడు పరమాత్మ రూపమున హృదయమునందు నెలకొనియుండి అట్టి అవకాశములను మరియు సౌకర్యములను చేకూర్చనిచో జీవులు స్వతంత్ర్యమును అను పదమునకు అర్థము ఉండదనుటయే ఆ ప్రశ్నకు సమాధానం. కనుకనే అతడు జీవులందరికీ పూర్తి స్వతంత్ర్యమును వారు కోరినది కోరినట్లుగా సమకూర్చును. జీవులు మరియు దేవతలు ఇరువురును కూడా దేవాది దేవుని సంకల్పమునకు ఆధీనులై ఇందుడు. కనుక జీవుడు తన ఇచ్ఛానుసారం ఏదేని దేవతను పూజింపజాలడు. అట్లే దేవాది దేవుని అనుమతి లేనిదే దేవతలు కూడా అతనికి ఎట్టి వరములను ప్రసాదింపజాలరు. సాధారణముగా చెప్పబడినట్లు దేవాది దేవుని సంకల్పము లేకుండా గడ్డిపోచయైనను కదలదు. అట్లే భౌతిక జగత్తునందు అర్హులైన వారు వైదిక సాహిత్యమునందు ఆదేశింపబడినట్లు వివిధ దేవతలను ఆశ్రయింతురు. అనగా ఏదైనా ఒక ప్రత్యేక వస్తువును వాంఛించు మానవుడు దాని నొసగు ఆయా దేవతలను పూజించుచుండును.
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. అట్టి శ్రద్ధతో కూడిన వాడై మానవుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను ఈడేర్చుకును. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీయును నా చేతనే వసగబడుచున్నవి అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అల్పబుద్ధులు దేవతలను పూజింతును, కానీ వారొసగేడి ఫలములు అల్పములు మరియు తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా నా భక్తులు మాత్రం అంత్యమున నా పరంధామమునే చేరుదురు. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నేను తొలుత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చి తిని అని భావింతురు. అజ్ఞానవశమున వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్య స్వభావమును ఎరుగలేరు. మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడను వ్యక్తము కాను. వారికి నేను నా యోగమాయచే కప్పబడియుందును. అందుచే వారు నేను అజుడననియు అవ్యుడననియు ఎరుగుదురు. ఓ అర్జున, దేవాది దేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగుచున్న సర్వమును ఎరుగుదును. అదే విధముగా జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవ్వరును ఎరుగరు. ఓ భరతవంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మములందు పుణ్యకర్మలను అనుసరించుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మానవులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవయందు దృఢనిశ్చయముతో నెలకొనెదరు అని శ్రీకృష్ణుడు అర్జునుతో పలికెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: వృద్ధాప్యము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై ప్రయత్నించు బుద్ధిమంతులు భక్తియుక్త సేవతో నన్ను ఆశ్రయించుచున్నారు. ఆధ్యాత్మిక కర్మలను గూర్చి సమగ్రముగా నెరింగిన వారగుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. నాయందు సంలగ్నమైన మనస్సు కలిగిన వారు దేవాది దేవుడనైన నన్నే, భౌతిక జగత్తును, సర్వదేవతలను, సమస్త యజ్ఞములను నయమించువానిగా తెలుసుకొని మరణ సమయమందును నన్ను అవగాహనతో ఎరిగియుందురు అని శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించెను. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నించెను: ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మయననేమి, కామ్య కర్మలననేమి, భౌతిక సృష్టి అననేమి, దేవతలననెవరు? దయతో ఇది నాకు వివరింపుము. అర్జునుని వివిధ ప్రశ్నలకు శ్రీకృష్ణ భగవానుడు సమాధానమిచ్చుచున్నాడు. కామ్యకర్మలు, భక్తియుక్త సేవ, యోగ సిద్ధాంతములు, శుద్ధమైన భక్తియుక్త సేవను గూర్చి కూడా భగవానుడు వివరించుచున్నాడు. పరతత్వమనున్నది బ్రహ్మముగా, పరమాత్మగా, భగవానునిగా చెప్పబడుచున్నవి.
వాస్తవమునకు జీవాత్మయైన ప్రాణి కూడా బ్రహ్మముగానే చెప్పబడుచుండును. దేహము ఆత్మ మనస్సు ఎనువానిగా అన్వయింపదగిన ఆత్మను గూర్చి కూడా అర్జునుడు తెలియగోర్చున్నాడు. వైదిక నిఘంటువు అనుసరించి ఆత్మ అనగా మనస్సు, ఆత్మ దేహము ఇంద్రియములనియు భావము. ఇక్కడ అర్జునుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పురుషోత్తముడనియు పరమపురుషుడనియు సంబోధించెను. అనగా అతడు ఈ ప్రశ్నలను శ్రీకృష్ణుని ఒక మిత్రునిగా భావించి కాకుండా నిశ్చితమైన సమాధానము లొసగు సమర్థుడైన పరమ ప్రామాణికుని గాను పరమపురుషుని గాను ఎరిగి ప్రశ్నించుచున్నాడు. అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ మధుసూదన, యజ్ఞప్రభువెవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించుచుండును? భక్తియుక్త సేవనందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగుజాలుదురు అని అర్జునుడు శ్రీకృష్ణుని అడగగా, అది యజ్ఞపదము. ఇంద్రుని గాని విష్ణువును గాని సూచింపవచ్చును. విష్ణువు బ్రహ్మరుద్రాదులతో కూడిన ప్రధాన దేవతలలో ముఖ్యుడు. కార్యనిర్వాహక దేవతలలో ఇంద్రుడు ముఖ్యుడు. కనుకనే ఇంద్రుడు మరియు విష్ణువు ఇరువురును యజ్ఞములచే అర్పింపబడుదురు. కానీ ఎవ్వరు వాస్తవమునకు యజ్ఞపతి మరియు భగవానుడు ఏ విధముగా జీవుని దేహములలో వసించియుండుననియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. శ్రీకృష్ణుడు మధువనేడి రాక్షసుని సంహరించి ఉన్నందున అర్జునుడు అతనిని ఇక్కడ మధుసూదన అని సంబోధించుచున్నాడు. అర్జునుడు కృష్ణ చైతన్యము గల భక్తుడగుట చేత వాస్తవమునకు అతని మనస్సునందు ఇట్టి సందేహములు ఉదయించకూడదు. కనుక ఈ సందేహములు రాక్షసుల వంటివి. శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించుటలో అడు నేర్పరి కనుక తన మనస్సులోని ఉదయించుచున్న సందేహరూప రాక్షసులను అతడు నశింపజేయునని భావించి అర్జునుడు ఇక్కడ ఆ దేవాది దేవుని మధుసూదన అని సంబోధించుచున్నాడు. జీవితమున మనము చేసినదంతయు మరణ కారణమున పరీక్షింపబడుచుండుట చేత మిక్కిలి ప్రధానమైనది. నిరంతరము కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వారిని గూర్చి ఎరుగటలో అర్జునుడు మిక్కిలి అతురతను కలిగి ఉన్నాడు. అంత్యకాలమున వారి స్థితి ఎట్లుండునని, మరణ సమయమున దేహకర్మలన్నీయును కలత చెంది మనస్సు సరియైన స్థితిలో నిలవజాలకుండును. దేహ పరిస్థితి కారణముగా కలత నొందిన మానవుడు భగవానుని స్మరింపలేకపోవచ్చును. కనుకనే మహాభక్తుడైన కులశేఖర మహారాజు, ప్రియమైన ప్రభు, నేనిప్పుడు పూర్తి ఆరోగ్యముతోనున్నాను. నా మనస్సున నేడి రాజహంస నీ పాద పద్మ నాళమును చేరగలిగి ఇండుటచే నేను శీఘ్రమే మరణించుట ఉత్తమము అని ప్రార్థించెను. జలపక్షి అయినట్టి హంస పద్మములలోనికి జొచ్చుకొని పోవుటలో వినోదము అనుభవించును. పద్మములందు ప్రవేశించుట దాని స్వభావ సిద్ధమైన క్రీడ. కనుకనే ఈ ఉపమానము ఇక్కడ వాడబడినది. కులశేఖర మహారాజు భగవానునితో, హే ప్రభు, నా మనస్సు ఇప్పుడు కలతలు లేకుండా నిర్మలముగానున్నది. నేను మిక్కిలి ఆరోగ్యముగానున్నాను. కనుక నేను నీ పాదపద్మములను స్మరించుచు తక్షణమే మరణించినచో నిశ్చయముగా నా భక్తియుక్త సేవ పరిపూర్ణము కాగలదు. కాని నేను నా సహజ మరణమునకై వేచియుండినచో అప్పుడు నా దేహములన్నీయును చెదిరిపోవుట చేతను నా గొంతు కఫముతో నిండిపోవుట చేత నీ నామమును స్మరింపగలనో లేదో నేనెరుగజాలను. కనుక వెంటనే మరణించుటయే
ఉత్తమము అని విన్నవించుకుంటున్నాడు. అట్టి మరణ సమయమున మానవుడు శ్రీకృష్ణుని పాదపద్మములయందు మనస్సును ఎట్లు స్థిరముగా నిలపగలుగునని అర్జునుడు ప్రశ్నించుతున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: నాశరహితమును గుణాతీతమైనట్టి జీవుడే బ్రహ్మమనియు, మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. ప్రాణుల భౌతిక దేహద్భావమునకు సంబంధించిన కార్యమే కర్మము లేక కామ్యకర్మము అని చెప్పబడుచున్నది అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిత్య పరిణామశీలమైన భౌతిక ప్రకృతి ఆదిభూత అనబడును. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండేడి విశ్వరూపమే ఆది దైవత మనబడును. దేహదారుల హృదయములో పరమాత్మ రూపమున నిలిచియుండేడి దేవాదిదేవుడనైన నేనే ఆది యజ్ఞప్రభువును అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. ఈరోజుతో ఈ వీడియో వీటికి ముగిస్తున్నాం. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.